హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, లవ్ యూ ఆల్. ఓకే రైట్, ఈరోజు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ చెక్ ఇన్ చేద్దాము. ఎలా, ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలా, ఏం ఎనర్జీస్, ఎక్కడ దాకా వచ్చింది వాళ్ళ జర్నీ, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ చూద్దాము. చాలా రోజులు అయింది కదా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ చెక్ చేసి చూద్దాం. రైట్ రైట్ మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా. మీ పర్సన్ ముఖార విందాన్ని అలా అలా వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కరటాల పైన అంటూ అలా అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీ పర్సన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, కళ్ళు మూసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. కడుపు నిండా డీప్ బ్రీత్ తీసుకొని ఇన్హీల్ చేసి ఎక్స్హీల్ చేసి అప్పుడు మీ పర్సన్ని ప్రశాంతంగా, ఏం నెగిటివ్ ఆలోచించొద్దు, ఏం పాజిటివ్ ఆలోచించొద్దు, వాళ్ళ గురించి తటస్థంగా ఉండండి. అప్పుడు ఎనర్జీస్, సోల్ ఎనర్జీస్ అందుతాయి మీ నుంచి. మీ పర్సన్ ఎనర్జీస్ నాకు అందుతాయి. ఓకే, మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్లో, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ డిఎఫ్ ఎనర్జీస్ ఏ రకంగా ఉన్నాయి అట్ ప్రజెంట్. ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ డివైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అవసరమైతే ఇంకా తీసుకుంటాను. చూడండి, ఫ్రస్ట్రేటెడ్. చూడండి, ఐ లవ్ యూ అని చెప్తున్నారు మీ పర్సన్. ఆ పిక్చరు యూట్యూబ్ నామ్స్ ప్రకారం చూపెట్టకూడదు కాబట్టి నేను దగ్గరగా చూపెట్టట్లేదు. మీ పర్సన్ అయితే, మీ డిఎం అయితే డివైన్ మెస్కులైన్. డిఎం అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా, డివైన్ మెస్కులైన్, డివైన్ ఫెమినైన్, డివైన్ మెస్కులైన్. డివైన్ మెస్కులైన్ అంటే ఓన్లీ మేల్, అంటే మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. డివైన్ ఫెమినైన్ అంటే లేడీస్లో మాత్రమే ఉంటుంది అనుకోవద్దు. డివైన్ ఫెమినైన్, డివైన్ మెస్కులైన్ ఎనర్జీస్, అవి జెండర్ కాదు, ఎనర్జీస్. సో అది మేల్లో అయినా ఉండొచ్చు, ఫిమేల్లో అయినా ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, ఎక్కువ తక్కువలు. ఓకేనా? రైట్, మీ పర్సన్ మీకు ఐ లవ్ యూ చెప్తున్నారు. నెక్స్ట్, తర్వాత క్లారిఫై చేద్దాం ఇవన్నీ. గో అవుట్ సైడ్. ఏంజల్ నెంబర్ 144, ద చూజన్ వన్. వెరీ గుడ్. బ్రేకింగ్ బ్యారియర్స్. మొత్తానికి ధైర్యం వచ్చింది. ఫీలింగ్ బ్లూ. రైట్, ఏంజల్ నెంబర్ 123, బీ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ అలైనింగ్ టువర్డ్స్ యూనియన్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్ని. యూనియన్ వైపుగానే వెళ్తుంది. బాటమ్ ఎనర్జీ, డోంట్ జడ్జ్ యువర్ ట్విన్ ఫ్లేమ్. మీ ట్విన్ ఫ్లేమ్ని జడ్జ్ చేయొద్దంట. అంటే వెయిట్ ఏ మూమెంట్, తుమ్మొచ్చింది అందుకని గ్యాప్ తీసుకున్నా. ఎందుకంటే మీ ట్విన్ ఫ్లేమ్ని, అంటే మీ పర్సన్ని జడ్జ్ చేయొద్దు. వీళ్ళు ఇలాంటి వాళ్ళే,
ఇలా అని జడ్జ్ చేయొద్దు. ఓకేనా? పాస్ట్‌లో ఏదైనా జరిగుండొచ్చు. ఆ జరిగిందంతా కూడా ఏదైనా మీ లైఫ్‌లో మీరు లెసన్స్ నేర్చుకోవాలి. మీ జర్నీలో మీరు లెసన్స్ నేర్చుకోవాలి. అండ్ మీ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి. మీ జర్నీలో అబ్స్టాకిల్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, మీ బాధ్యతల్ని మీ లైఫ్లో మీ బాధ్యతల్ని, మీ పర్సనల్ లైఫ్లో మీ పర్సనల్ బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ డివైన్ ఫెమినైన్ ఫస్ట్ అవేకనింగ్ జరుగుతుంది. డివైన్ ఫెమినైన్లో తొందరగా వాళ్ళల్లో అవేకనింగ్ జరుగుతుంది, వేకప్ జరుగుతుంది, స్పిరిచువల్గా ఎదుగుతారు, స్పిరిచువల్ లెసన్స్ ఎక్కువ నేర్చుకుంటారు డివైన్ ఫెమినైన్. వీళ్ళ వల్ల డివైన్ ఫెమినైను మెస్కులైన్ వల్ల ఏదో ఒక ఈ భూమి మీద వాళ్ళ ఉన్నారు అని అంటే ఈ భూమి మీద ఏదో ఒక లైఫ్ పర్పస్ కోసం వాళ్ళు వచ్చారు అని అర్థం అనమాట. వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే లోపల ఇద్దరూ కలిసి ఒక అలైన్మెంట్లోకి వచ్చి ఈక్వల్ స్టేజ్లోకి వచ్చి అప్పుడు ఇద్దరి వల్ల కూడా ఒక లైఫ్ పర్పస్, ఇద్దరు కలిసి చేయాల్సిన లైఫ్ పర్పస్ ఏదో ఉంటుందన్నమాట. దానికోసమే ఈ భూమి మీదకి వస్తారు. శివశక్తి స్వరూపం అంటారు ట్విన్ ఫ్లేమ్స్ని. అంత ఈజీ కాదు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే. సో హారిబుల్, చాలా పవిత్రమైన సోల్స్ అవి. ఓకేనా? సరే, క్లారిఫై చేసుకుంటూ మాట్లాడదాము. ఫస్ట్, వై ఈజ్ దిస్ ఐ లవ్ యూ హియర్, లేదా బాటమ్ ఎనర్జీ ఉంది కదా, బాటమ్ ఎనర్జీ. వై ఈజ్ దిస్ ఫ్రస్ట్రేటెడ్. చూడండి ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఎనర్జీలో ఉన్నారో మీ పర్సను. అంటే చిరాకు, ఏంటి లైఫ్, ఏం జరుగుతుంది, తను ఏమనుకుంటున్నా ఆ రకంగా ముందుకు వెళ్ళట్లే లైఫ్. ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. తను కోరుకున్న లైఫ్ లేదు. ట్విన్ ఫ్లేమ్స్లో వాళ్ళు కోరుకున్న లైఫ్ ఉండదు. డివైన్ ఏది డిసైడ్ చేస్తారో, ఏ టైంకి ఎలా అలైన్మెంట్ కావాలని కోరుకుంటారో, ఏ టైంకి ఎవరిలో ఎట్లాంటి అవేకనింగ్ జరగాలి అని కోరుకుంటారో అలానే జరుగుతుంది. డివైన్ యూనివర్స్ ఎలా గైడ్ చేస్తుందో, డివైన్ ఎలా గైడ్ చేస్తుందో వీళ్ళు లైఫ్ అలానే వెళ్తుంది ముందుకి స్టేజెస్ ప్రకారం. వీళ్ళు ఏది తొందరగా నాకు ఇది తొందరగా కావాలి, నాకు యూనియన్ జరిగిపోవాలనగానే జరిగిపోదు. అది ఏ టైంకి జరగాలని రాసుంటుందో ఆ టైం వరకు వీళ్ళని వీళ్ళు మోటివేట్ చేసుకుంటూ, వీళ్ళని వీళ్ళు మార్చుకుంటూ, వాళ్ళ సోల్ని వాళ్ళు అవేకన్ చేసుకుంటూ, వాళ్ళ లైఫ్ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటూ, వాళ్ళ స్టేజెస్ని ఒక్కొక్క స్టేజ్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకేనా? అప్పటిదాకా ఇద్దరూ ఈక్వల్ స్టేజ్లోకి వస్తేనే అక్కడ యూనియన్ జరుగుతుంది. ఒకవేళ నేను చెప్పాను కదా, డివైన్ ఫెమినైన్ ముందుగా అవేకనింగ్ జరిగి ముందుకు వెళ్ళినా కూడా అక్కడ వెయిట్ చేయాల్సిందే తప్ప ఏం చేయలేరు. నేను ముందు అవేకనింగ్ అయిపోయాను కదా, నాకు యూనియన్ కావాలి అని డివైన్ ఫెమినైన్ అనుకున్నా అది జరగదు, వెయిట్ చేయాలా. ఇక్కడ డివైన్ మెస్కులేను చాలా లేట్ అనమాట అవేకనింగ్ జరగడం. థర్డ్ పార్టీ ఇష్యూస్ అనుకోండి, వేరే రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, ఏదైనా కానీ వాళ్ళ వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఆ బిజీలో, ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ గజిబిజీ గందరగోళం లైఫ్లో వీళ్ళు ఇరుక్కొని ఉంటారు. వీళ్ళు అంత తొందరగా 5D లెవెల్కి వెళ్ళలేరు, 3D లెవెల్లోనే ఉంటారు. డివైన్ ఫెమినైన్ 5D లెవెల్లో త్వరగా అవేకనింగ్ జరిగి 5D లెవెల్లోకి వెళ్తారనమాట. సో ఈ పర్సన్ అంటే డివైన్ ఫెమినైన్, డివైన్ మెస్కులైన్ అంటే మీ పర్సను ఇక్కడ ఆల్రెడీ డివైన్ ఫెమినైన్ ఇక్కడ ఉన్నారు కదా, ముందుకెళ్ళిపోయి ఈ స్టేజ్ దాకా. అంటే వీళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళ లైఫ్ లెసన్స్ నేర్చుకొని, ఆటుపోట్లు తిని, అనుభవాలు లెసన్స్ నేర్చుకొని ఒక్కొక్క స్టెప్పు స్లోగా వెళ్ళి ఎప్పుడైతే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ స్టేజ్కి వస్తారో అప్పుడు ఇద్దరి మధ్య యూనియన్ జరుగుతుంది. యు గాట్ మై పాయింట్? అది ఎంత పీరియడ్ అయినా కావచ్చు, డిపెండింగ్ అపాన్స్ యువర్ పర్సన్ ఎనర్జీ, డివైన్ మెస్కులైన్ ఎనర్జీ. అది మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, రైట్? సో ఎందుకు నేను ముందు క్షమించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కదా. నా పర్సన్ నన్ను ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు, యూనియన్ ఎందుకు కావట్లేదు, ఎందుకు డిలే, ఎందుకు అని చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ డివైన్ ఫెమినైన్స్ ముందుగా ఎవరైతే అవేకనింగ్ జరిగి ముందు స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళు వెయిటింగ్ ఎంత హారిబుల్ ఉంటుందంటే ఆ వెయిటింగ్ బీభత్సం అనమాట. వీళ్ళు నత్త
నత్త కంటే ఘోరంగా నడుస్తూ ఒక్కొక్క చిన్న చిన్న చీమ స్టెప్స్ వేసుకొని వస్తున్నా కూడా ఎంత పేషెన్సీగా ఉండాలంటే, మనం ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఒక గంట వెయిట్ చేయడానికే ఎంత ఇదైపోతాం. కొంతమందికి వెయిటింగ్ ఎనర్జీస్ ఇష్టం ఉండవు, వెయిట్ చేయలేరు ఎక్కువ, తొందరగా విసుగొచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో లైఫ్ ఆల్మోస్ట్ వెయిటింగ్లోనే గడిచిపోతుంది. ఆ వెయిటింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఇంకొకరికి మీ వల్ల డివైన్ ఫెమినైన్ వల్ల వేరే లైఫ్ పర్పస్ అంటే వేరొకరికి సహాయం అందే సిచ్యువేషన్లో డివైన్ ఫెమినైన్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ డివైన్ మెస్కులేను డివైన్ ఫెమినైన్ని రీచ్ అయ్యేంత టైంలో డివైన్ ఫెమినైన్ చాలా ఇంకా ఎంతోమందిని హీల్ చేసి, ఎంతోమందిని అవేక్నింగ్ కలిగించి, ఒక మంచి సోల్స్గా తయారు చేసి ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డివైన్ మెస్కులైన్ ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఆల్రెడీ ఈ వెళ్ళే క్రమంలో స్పిరిచువల్గా చాలా గ్రోత్, ఆటుపోట్లు ఎప్పుడైతే తగులుతూ ఉంటాయో స్పిరిచువల్గా బాగా దగ్గర అయిపోతారు, డివైన్కి ఎక్కువ దగ్గర అయిపోతారు. అసలు ఈ 3D లెవెల్లో అంటే ఈ భూమి మీద ఈ ఎనర్జీస్ ఇవన్నీ మాయా, ఏమి లేదు, ఎవరు శాశ్వతం కాదు, ఎవరు తన మనసుని హీల్ చేయలేరు, తన మనసుకి ఈ ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఎంతమంది థర్డ్ పార్టీస్లో ఉన్నా కూడా ఈ డివైన్ మెస్కులెన్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదన్నమాట, ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇట్లా ఏదో కావాలి. ఇక్కడ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ గుంజుతూ ఉంటాయి. ఇక్కడ డివైన్ ఫెమినైన్ ఏం చేస్తారు, డివైన్ మెస్కులెన్ కోసం వెయిటింగ్ మోడ్లో ఉన్నా కూడా ఎనర్జీస్ని ఇవ్వరు. వాళ్ళ సెల్ఫ్ లవ్, వాళ్ళ లైఫ్ పర్పస్, వాళ్ళ లైఫ్ గోల్స్, ఎవరి లైఫ్ని ఎంత పాజిటివ్గా హీల్ చేయాలి, వాళ్ళ లైఫ్లో ఒక పాజిటివిటీ తీసుకురావాలి, వాళ్ళ జీవితాలను బాగుపరచాలి, ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారు డివైన్ ఫెమినైన్. డివైన్ మెస్కులైన్ ఎప్పుడైతే డివైన్ ఫెమినైన్ ఈ ఎనర్జీస్లో నిమగ్నం అయిపోయి ఉంటారో, ఇక్కడ డివైన్ మెస్కులైన్కి ఎనర్జీస్ ఇవ్వరు. డివైన్ ఫెమినైన్ నుంచి ఎనర్జీస్ అందవు మెస్కులైన్కి. సో ఎప్పుడైతే ఎనర్జీస్ అందవో ఇంకా డివైన్ మెస్కులేను డివైన్ ఫెమినైన్ కోసము ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట తన కోసం. ఈ వెళ్ళే క్రమంలో తనకి మంచి, చెడు, పాజిటివ్, నెగిటివ్ అన్ని లెసన్స్ నేర్చుకోబడతా ఉంటాయన్నమాట. ఏది డివైన్ ద్వారా, యూనివర్స్ ద్వారా. ఇవన్నీ అవేకనింగ్ జరుగుతూ స్పిరిచువాలిటీకి దగ్గరగా వెళ్ళిపోతూ చాలా ముందుకి జాలి, దయ, ఒక ఎదుటి మనిషికి, ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలి. మన లైఫ్ పర్పస్ ఇది కాదు, ఇంకేదో ఉంది, నేను ఈ భూమి మీదకి ఇంకెందుకో వచ్చాను. ఒక అవేకనింగ్ టైం జరుగుతూ ఉంటుంది, స్పిరిచువల్ అవేకనింగ్ టైం జరుగుతూ ఉంటుంది. చాలా హారిబుల్ అనమాట అది. ఆ టైం దాటుకొని ముందుకు ఎంతో టైం పడుతుంది. ఆ టైం వచ్చి ఒక డివైన్ ఫెమినైన్ తోటి సమానంగా ఈ పర్సన్ సోల్ కూడా ఎప్పుడైతే ఈ స్టేజ్లోకి, హీలింగ్ స్టేజ్లోకి వస్తుందో అప్పుడు ఇద్దరి మధ్య యూనియన్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడి నుంచి అది ఎంతకాలమైనా కావచ్చు, ఇక్కడి నుంచి ఇద్దరు కూడా ఒకే లైఫ్ పర్పస్ మీద ముందుకు వెళ్తారు. ఇది డివైన్ ఫెమినైన్, డివైన్ మెస్కులైన్ ఎనర్జీస్ ఇన్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్, రైట్? అండ్ ఇక్కడ చూద్దాం, వై ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ హియర్. మా వ్యూవర్స్, ఒక పర్సన్ డిఎం ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ ఎనర్జీలో ఉన్నారు? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ ఎనర్జీస్లో ఉన్నారు? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ హియర్? Seven of Cups, Justice, 10 of Swords, 9 of Wands, 4 of Pentacles. చూడండి ఎనర్జీస్ ఎట్లా వస్తున్నాయి. జడ్జ్మెంట్, 4 of Pentacles. సరే చూడండి, ఇక్కడ ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో ఈ పర్సన్ చేసి వెళ్ళిన దానికి, మీకు అన్యాయం చేసిన దానికి ఈ పర్సన్ కర్మ ఫేస్ చేస్తున్నారు. జస్టిస్ విత్ జడ్జ్మెంట్, కర్మ ఫేస్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్. ఒకదానికి మించి ఒకదానికి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఒకదానికి మించి ఒకటి
అనుభవాలు, దెబ్బలు, ఒకటికి మించి ఒకరు, ఒకటికి మించి ఒకటి, ఓకే దీని నుంచి బయటపడ్డాంరా భగవంతుడా అనుకునే లోపల ఇంకోటి పెద్ద దెబ్బ. అలాంటిది ఫ్యామిలీ పరంగా 7 ఆఫ్ కప్స్, మల్టిపుల్ ఎమోషనల్గాను కన్ఫ్యూజన్, ఒక ఫ్యాంటసీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ ఏమీ లేదు, తన లైఫ్లో ఏం లేదు. కర్మ బీభత్సంగా ఫేస్ చేస్తున్నారు. అండ్ 10 ఆఫ్ సోర్ట్స్ తన లైఫ్లో ఈ కర్మ ఫేస్ చేస్తూ ఒక ఎట్లా చెప్పాలి మీకు, అలసిపోయారు. ఒక ప్రాణం ఉంది శరీరంలో, అంతే, ఎనర్జీస్ లేవు, ఓపిక లేదు, లేవలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ ఈ ఈ సిచ్యువేషన్లో అంటే ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, ఫ్యామిలీ పరంగా, రెస్పాన్సిబిలిటీస్ పరంగా, మేబీ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అంటే ఆల్మోస్ట్ మీరు ఒక రిలేషన్లో ఉంటారు, ఈ పర్సన్ ఇంకో రిలేషన్లో ఉంటారు. ఈ పర్సన్ మీకంటే చిన్న ఏజ్లో చిన్నైనా కావచ్చు, లేదా ఇమ్మెచ్యూర్ అయినా ఉంటారు. మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి ఈ పర్సన్ లైఫ్లో. సో చీటింగ్ ఎనర్జీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో. అండ్ మల్టిపుల్ చాయిసెస్ విషయంలో, ప్లస్ అన్ని రకాలుగా కూడా ఈ పర్సన్ పోరాడి అలసిపోయినారు. 4 ఆఫ్ పెంటికల్స్ ఉన్న రూపాయిని చాలా జాగ్రత్తగా కోల్పోకుండా వాడుకుంటున్నారు అన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హిడెన్ సీక్రెట్స్, వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వాళ్ళ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఫైనాన్షియల్గాను అండ్ ఫ్యూచర్ గురించి ఒక తెలియని భయము వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఒంటరితనం గడుపుతున్నారు. వచ్చిన అవకాశాలు మంచి భగవంతుడు, వాళ్ళు చేసుకున్న ఏ పుణ్యకార్యం వల్లనో భగవంతుడు మంచి ఆపర్చునిటీస్ని తన లైఫ్లో ఏరి కోరి మీలాంటి వ్యక్తుల్ని తన లైఫ్లోకి, డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ని తన లైఫ్లోకి డివైన్ పంపించినప్పుడు ఆ వాల్యూ తెలుసుకోకుండా, ఆ వజ్రం వాల్యూ తెలుసుకోకుండా చాలా మిగతా మిగతా చాయిస్ లాగా మీరు కూడా అనుకున్నారు. మిమ్మల్ని తన చేతులారా కాలదనుకున్నారు వచ్చిన అవకాశాలని. ఇప్పుడు మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చున్నారు పాస్ట్లో. ఎందుకంటే సోల్ టు సోల్ కనెక్షన్, చెప్పాను కదా, డివైన్ ఫెమినైన్ త్వరగా అవేక్నింగ్ జరుగుతుంది వీళ్ళకి. పాస్ట్ లైఫ్లో నుంచి కూడా ఆ సోల్కి తెలుసు కదా. సో మీరు ఫస్ట్ మీటింగ్లోనే ఎక్కడో పరిచయము, కొత్త అన్న ఫీలింగ్ లేదు ఈ పర్సన్ అంటే. ఆ పర్సన్కి మీతో అట్లనే ఉంటుంది. చాలా త్వరగా మీ ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోయి ఉంటుంది. గుర్తు చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ ఈ పర్సన్ చాలా ఫ్రస్ట్రేటెడ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది. చాలా స్ట్రగుల్స్లో, బీభత్సమైన స్ట్రగుల్స్లో, గాయం మీద గాయం, తగిలిన గాయం మీదే ఇంకా లోతుగా ఇంకా అది మానే లోపల ఇంకా లోతుగా తగులుతూ ఉంది. కర్మ ఫేస్ చేస్తున్నారు, అందుకే ఇంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. రైట్. వై ఈజ్ దిస్? ఐ లవ్ యూ అని చెప్తున్నారు. ఎందుకు చూద్దాం. ఇంత చేసి వెళ్ళి ఇప్పుడు మీ మీద ఇంత ప్లీజ్ ఏంజల్స్, వై ఈజ్ దిస్ ఐ లవ్ యూ కార్డ్ హియర్? ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? తనలో ఏమేమి చేంజెస్ వచ్చినాయి? Two of Swords, ఈ కార్డ్ చూపిను, అందుకని ఇక్కడ పెడతాను. ఇదొక్కటే చూద్దాం, ఇదొక్కటి. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ పర్సన్కి మీ విషయంలో మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫెలో, ఫ్యామిలీ మనీ మైండెడ్ అండ్ ఫ్యామిలీ పరంగా ఎక్కువ కేరింగ్ తీసుకొని, ఫ్యామిలీ పరంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తి, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న వ్యక్తి,
మరి అలాంటి ఫ్యామిలీ మీరు అనుకోవచ్చు, అంత ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న వ్యక్తి ఇలాంటి ఈ రిలేషన్లో వచ్చి మమ్మల్ని ఎందుకు మా ఫీలింగ్స్తో ఆడుకోవాలి, ఎమోషన్స్తో ఆడుకోవాలి అని మీరు అడగొచ్చు. చెప్పాను, ఏది కూడా ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో డెస్టైన్డ్ ఉంటుంది. మీరు ఏమనుకున్నా నేను ఇట్లాంటి చెత్త వాటికి పోను, ఇట్లాంటి అని మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నా, వాళ్ళకి ఇట్లా ఉన్నా కూడా మీరు ఏ టైంలో కలవాలో ఆ టైంలో ముందే రాసి పెట్టుకునే వచ్చుంటారు. రైట్? ఏ టైంలో ఏం జరగాలో డివైన్ ముందే ప్లాన్ చేస్తుంటారు, కలుస్తారు. అది మీరు అందుకనే బాటమ్ ఎనర్జీ మీరు జడ్జ్ చేయొద్దు మీ ట్విన్ ఫ్లేమ్ని. ఎందుకనంటే ఇది మీ తప్పు కాదు, మీ పర్సన్ తప్పు కాదు. డివైన్ ఎలా రాసి పెట్టుంటే మీ రిలేషన్ ఏ స్టేజ్లో ఎలా వెళ్ళాలి ఇవన్నీ ముందుగానే ప్రీ ప్లాన్డ్ ఉంటాయన్నమాట. సో అలానే జరుగుతుంది. మీ చేతుల్లో ఏం లేదు, మీ పర్సన్ చేతిలో ఏం లేదు. ఆ పర్సన్ని మీరు జడ్జ్ చేయొద్దు. వీళ్ళు నన్ను మోసం చేశారు, చీటరు, లేకపోతే అబద్ధాలు చెప్పారు, లేకపోతే వీళ్ళ మైండ్ సెట్ ఇంతే, ఇమ్మెచ్యూరిటీ, దేనికి పనికిరారు, ఇట్లాంటిది ఏమీ డిసైడ్ చేయొద్దు. ఎందుకంటే ఆ పర్సన్ కూడా సంబంధం లేదు, ఆ పర్సన్ కూడా ఏం చేయలేరు. అర్థమైందా? సో అందుకని జడ్జ్ చేయొద్దు మీ పర్సన్ని. అండ్ మీ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు అనేది కనపడుతుంది. అండ్ తన సోల్, బాడీ, మైండ్ అన్నీ కూడా ఇప్పుడు బ్యాలెన్సింగ్లోకి వచ్చున్నాయి. కాబట్టి మీ విషయంలో ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి అని చెప్తున్నారు. ఈ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఉండుంటే తను ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఫ్యామిలీనే చూస్ చేసుకున్నారు. హెర్మిట్ ఒంటరితనంతోనే అక్కడ తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, తన ఫ్యామిలీతో ఉన్నా, తను అక్కడ ఒంటరి లైఫే, మానసికంగా ఐసోలేషన్లోనే ఉన్నారు. తను చేసిన తప్పులు తనకి హాంట్ చేస్తూ ఉన్నాయి. నేను తప్పు చేశాను అంటే మీ విషయంలో తప్పు చేశారు అని తను ఫీల్ అవుతున్నారు. తన లోపాలేంటి, మీ లోపాలేంటి, మీరు ఎక్కడ తప్పు చేశారు, తను ఎక్కడ తప్పు చేశారు, ఇవన్నీ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉన్నారు అనేది కనపడుతుంది అట్ ప్రెజెంట్ లైఫ్లో. రైట్? వై ఈజ్ దిస్? గో అవుట్ సైడ్. తనని హీల్ చేసుకోవడానికి ఈ పర్సన్ నేచర్లోకి ఒంటరిగా అయినా, మేబీ వాటర్ ఫాల్స్, లేకపోతే హిల్ ప్లేసెస్, అలాంటి నేచర్లోకి లేదా డివోషనల్ ప్లేసెస్కో ఈ పర్సన్ తనని హీల్ చేసుకోవడానికి, నేచర్తో గడపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కనపడుతుంది. 9 ఆఫ్ కప్స్. తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే తన డెవిల్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో, పాస్ట్లో తన డెవిల్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో ఆ డెవిల్ ఎనర్జీస్ నుంచి తనని మార్చుకోవాలి, తనని హీల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు కదా, జరుగుతుంది కదా. తన లోపాలేంటి, ఒక నార్సిసిస్టిక్ బిహేవియర్, తన మల్టిపుల్ రిలేషన్స్, తన నెగిటివ్ మైండ్ సెట్, తన డ్రింకింగ్ హ్యాబిట్స్. ఈ పర్సన్కి నాకు తెలిసి డ్రింకింగ్ హ్యాబిట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ తనని మార్చుకోవడానికి, మీకోసం తనని మార్చుకోవడానికి, తన లోపాలను సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, హీల్ చేసుకుంటున్నారు తనని. దానికోసం తనకి నచ్చినట్టుగా నేచర్లోకి వెళ్ళి తనని తను హీల్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము, తన హ్యాపీనెస్ కోసము. రైట్? తన కోరిక ఏదైతే ఉందో, మిమ్మల్ని, మీ ఎనర్జీస్ని మర్చిపోవడం కోసము, తన తప్పుల్ని తను క్షమించుకొని తన లోపాలను తను సరిచేసుకోవడం కోసము, తన ఇన్నర్ హీలింగ్ కోసము ఈ పర్సన్ నేచర్లోకి వెళ్తూ, ఒంటరిగానే వెళ్తూ తనని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మీకోసం. తన ఎనర్జీస్ తనకే నచ్చట్లేదు. రైట్? తన నెగిటివ్ ప్యాటర్న్స్, డెవిల్ ఎనర్జీస్ మార్చుకుంటున్నారు అనేది కనపడుతుంది. టైం పడుతుంది. కర్మ ఫేస్ చేస్తున్నారని చెప్పాను కదా. సరే, వై ఈజ్ దిస్ ద చూజన్ వన్ హియర్? ఏంజల్ నెంబర్ 1444. వెరీ గుడ్. ద సన్ ఎనర్జీ. తను మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అనేది కనపడుతుంది. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా పక్క తన దగ్గర ఉన్న 2 చాయిసెస్, మల్టిపుల్ చాయిసెస్ పక్కన పెడితే తన ఫ్యామిలీనో, లేకపోతే మీరో, థర్డ్ పార్టీనో, మీరో, తన లైఫ్లో సమ్ అదర్ చాయిస్ కూడా ఏదో ఉంది. సో ఆ అదర్ చాయిస్ని మీకు
కంపారిజన్, సోల్ సాటిస్ఫాక్షన్ మీతోనే కనపడుతుంది, తనకి హ్యాపీనెస్ మీతోనే కనపడుతుంది. సో మీతో మళ్ళీ మీ ట్రస్ట్ని, మీ నమ్మకాన్ని కోల్పోయినారు కదా, మీ నమ్మకాన్ని మళ్ళీ చూరగొని మీతో లాయల్గా ఉంటూ మీకు హ్యాపీనెస్ ఇస్తూ ఈ పర్సన్ హ్యాపీగా ఉంటూ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఎవరైతే మీకు యూనియన్ దగ్గరలో ఉందో మీ ట్విన్ ఫ్లేమ్ తోటి, వాళ్ళకి 144 నెంబర్ కానీ 123 నెంబర్ కానీ ఫ్రీక్వెంట్గా కనపడుతూ ఉంటుంది. అంటే మీ పర్సన్ తోటి, అది ఎప్పటికైనా కానీ మీ పర్సన్ తోటి మీకు యూనియన్ దగ్గరలో ఉంది అనడానికి మీరు వాంటెడ్లీ చూడడం కాదు, మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనపడాలి. అవన్నీ ఒకసారి 2 సార్లు కనిపిస్తే కాదు, ఫ్రీక్వెంట్గా మీరు ఎంత ఇగ్నోర్ చేస్తున్నా ఈ నెంబర్స్ ఫ్రీక్వెంట్గా మీకు కనపడతా ఉండాలి ఏదో ఒక రూపంలో. అలాంటప్పుడు మీకు ఇది ఏంజల్స్ సైన్ ఇస్తున్నారు, సిగ్నల్ ఇస్తున్నారు అని గుర్తనమాట. వై ఈజ్ దిస్? బీ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ అలైనింగ్ టువర్డ్స్ యూనియన్. ఇప్పుడే చెప్పాను కదా, సింక్రోనిసిటీస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీకు. బటర్ఫ్లైస్ ఎక్కువ కనిపించడము, గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉండడము, అండ్ వాటర్ కళల్లో కానీ లేకపోతే మీకు వాటర్లో ఎక్కువ గడపాలి అని మీకు మనసు కనిపించడము, డివోషనల్ ప్లేసెస్కో లేకపోతే నేచర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ వాటర్కి సంబంధించిన, నదులకు సంబంధించిన అలాంటి ఎనర్జీస్ మిమ్మల్ని ఆకర్షిస్తాయి అన్నమాట. ఓకేనా? అండ్ నైట్ టైము వెలుగుతాయి చూడండి మినుగురు పురుగులు. ఇప్పుడు ఎక్కడున్నాయో చాలా తక్కువ, కానీ పొలాల్లో కనపడుతూ ఉంటాయి. అలాంటి ఎక్కువ కనిపించడం కానీ, ఈ ఎల్లో బటర్ఫ్లైస్, బ్లూ బటర్ఫ్లైస్, బ్లాక్ బటర్ఫ్లైస్, పింక్ బటర్ఫ్లైస్ ఇవి ఎక్కువ కనిపించడం కానీ, ఇవన్నీ కూడా మీకు మీ పర్సన్ తోటి యూనియన్ దగ్గరలో ఉంది అని చెప్పే సంకేతాలు అనమాట. చూడండి, బీ పాజిటివ్. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్. ఇప్పటికే హార్ట్ బ్రోకన్లో ఉన్నారు ఈ పర్సను. మీకు ఇంకొక పర్సన్కి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదో జరుగుతూ ఉంది. సో మీకు అలైన్మెంటు, మీ ఇద్దరు కలవడానికి, మీ ఇద్దరిని అలైన్మెంట్ చేయడానికి డివైన్ అన్ని రకాలుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీరు పాజిటివ్గా ఉండండి. చాలా హార్ట్ బ్రోకన్ స్టేజ్లో మీరు ఉన్నారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ కూడా అలానే ఉన్నారు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేరు. ఓకేనా? తనకి మీకు చేసిన దానికి తనకి పెయిన్ ఉంది, మీకు అన్యాయం చేసిన దానికి. ఓకేనా? తన మనసు కూడా బాధపడుతుంది అనేది కనపడుతుంది. కానీ 7 ఆఫ్ వ్యాండ్స్ తనని బయటపడకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. గాడ్స్ తన ఫీలింగ్స్, తన బాధ బయటికి తెలపకుండా, తెలియనీయకుండా తనని గాడ్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది యూనియన్కి దగ్గరలో ఉన్నప్పుడు. బట్ తనైతే యాక్షన్ తీసుకుంటారు, చారియట్ యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ తను జర్నీ చేసి మీ దగ్గరికి వచ్చినా, లేదా మీకు దగ్గరలోనే ఉన్నా, మీ ఇద్దరి మధ్య సోల్ డిస్టెన్స్, బాగా ఎమోషనల్ డిస్టెన్స్ పెరిగిపోయినా, ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి పాజిటివ్స్ ఎంతవరకు ఉన్నాయి, వెళ్తే నాకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నెగిటివ్స్ ఎంతవరకు ఉన్నాయి, నేను ఏ యాక్షన్ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇలాంటివన్నీ దాన్ని ఏమంటారు, మైండ్లో ఆలోచిస్తున్నారు. వై ఈజ్ దిస్ ఫీలింగ్ బ్లూ హియర్? ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, ఈ పర్సను మిమ్మల్ని కానీ, తన చుట్టుపక్కల వాళ్ళని కానీ, లేకపోతే మీరే కానీ, మీ ఇద్దరు కూడా ఒకరినొకరు క్షమించుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీ ఇద్దరి మధ్య ఏదైతే బ్లాకేజెస్, మీ యూనియన్ కాకుండా ఏదైతే బ్లాకేజెస్ అడ్డుపడుతున్నాయో ఆ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. ఓకేనా? హ్యాపీ గుడ్ న్యూస్ మీకు అందుతుంది. మీ లైఫ్లో డెవలప్మెంట్, అంటే ఫార్వర్డ్ డెవలప్మెంట్ ఉంటుంది అనేది, వస్తుంది అనేది ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇక్కడ ఈ పర్సన్ కూడా హార్ట్ బ్రేక్లోనే ఉన్నారు.
తను మిమ్మల్ని క్షమించేయాలి, మీరు తనని క్షమించేయాలి. మీరు డివైన్ మెస్కులైన్ డివైన్ ఫెమినైన్ని జడ్జ్ చేయడానికి వీలు లేదు ఇక్కడ ఈ రిలేషన్లో. ఒకరినొకరు జడ్జ్ చేసుకోవడానికి నువ్విదే అని ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, జడ్జ్ చేయడానికి వీలు లేదు. ఓకేనా? సో ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య బ్లాకేజెస్, అడ్డంకులు అనేవి క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. గుడ్ న్యూస్ మీకు వస్తూ ఉంటుంది, మీ గ్రోత్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. రైట్? ఇందాక కూడా వచ్చింది కదా, ఈ 2 కార్డ్స్ చూడండి, మళ్ళీ అయ్యే వచ్చినాయి. 2 ఆఫ్ సోర్డ్స్, హార్మిట్. తనకి సెల్ఫ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. తను చేసిన తప్పులు, తను తీసుకున్న డెసిషన్స్, మిమ్మల్ని అవాయిడ్ చేసిన తీరు, ఇవన్నీ తనని కంటెంప్లేషన్ చేసుకుంటున్నారనమాట. అంటే అంతరావలోకనం రిఫ్లెక్ట్ అవుతూ ఉంది తనకి. ఎవరి ద్వారానో మీకు తను చేసిన ఎనర్జీస్, తను చేసిన బిహేవియరు, మీరు ఆ టైంలో ఎంత ఘోరంగా హర్ట్ అయి ఉన్నారో ఇప్పుడు ఆ పర్సన్కి ఒక అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఉన్నప్పుడు అక్కడ తన కోసం మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ పాస్ట్లో ఎట్లయితే మిమ్మల్ని బాధ పెట్టారో సేమ్ ఆ పర్సన్ మీ పర్సన్ని అలానే బాధ పెడుతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. అప్పుడు తనకు కలిగే బాధ, పెయిన్, మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది తనకి ఇప్పుడు ఇంట్రోస్పెక్షన్, ఒక ఐసోలేషన్ మోడ్లో ఉంటూ ఒక పర్సన్ మనం ఇష్టపడే పర్సన్ మనం రిజెక్ట్ చేస్తే ఎలాంటి పెయిన్ ఉంటుందో ఈ పర్సన్కి అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినా మీరు ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారో, రిజెక్ట్ చేస్తారో, అవాయిడ్ చేస్తారో కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఓకేనా? బట్ ఇక్కడ మీరు డివైన్ కూడా చెప్పారు కదా, మీరు తనని క్షమించేయండి, తను మిమ్మల్ని క్షమించేయాలి. అప్పుడు మాత్రమే ముందుకు వెళ్తుంది రిలేషన్షిప్. వై ఈస్ దిస్ బ్రేకింగ్ బ్యారియర్స్ హియర్? పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఇద్దరి లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ పీరియడ్ జరుగుతుంది. సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఒక గుడ్ న్యూస్ తీసుకొని అపాలజీతో క్షమాపణలు కోరుతూ, ఇక్కడ కూడా అగైన్ మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్టే కనపడుతుంది. కొంతమంది విషయంలో మీకంటే మీ పర్సన్ చిన్న ఏజ్లో చిన్న కావచ్చు, మెచ్యూరిటీలో ఇమ్మెచ్యూర్ కావచ్చు. చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి చూడండి. బాటమ్ ఎనర్జీ టవర్. సో సడన్ చేంజెస్, బ్రేక్ త్రూస్ వస్తున్నాయి. ఇక్కడ మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే అక్కడ జడ్జ్మెంట్ తీసుకొని మేబీ డివోర్స్నో లేకపోతే వాళ్ళు దూరం అయ్యో లేకపోతే ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఏర్పరిచి ఈ పర్సన్ మీ వైపు మారి ట్రాన్స్ఫర్మేషన్, తనని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఒక క్షమాపణ తీసుకొని ఒక గుడ్ న్యూస్, ప్రేమతో ఒక గుడ్ న్యూస్ తీసుకొని మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ పర్సన్లో చాలా చేంజెస్ వచ్చినాయి అనేది కనపడుతుంది. ఓకేనా? తన లైఫ్లో చాలా తన లైఫ్ వెయిట్ మూమెంట్ తన లైఫ్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు అట్ ప్రజెంట్ అంతా కొలాప్స్డ్ సిచ్యువేషన్లో ఉంది అనేది కనపడుతుంది. అంత అస్తవ్యస్తంగా ఉందన్నమాట తన లైఫ్. ఓకే? మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఎంటర్ ద డ్రాగన్. ఓకేనా? రైట్? మీకు ఈ సింక్రోనిసిటీస్, ఈ ఏంజల్ నెంబర్సు, ఇంకా మీ యూనియన్ దగ్గర పడేటప్పుడు ఇంకా ఏంజల్ నెంబర్స్ చాలా ఉంటాయి. అవి నేను ఒకసారి చెప్తాను. సో అవి మీకు మాటికి కనిపిస్తున్నప్పుడు మీరు దాన్ని ఏంజల్ సంకేతంగా తీసుకోండి. మీ పర్సన్ తోటి మీరు కూడా మారుండాలి. ఆ టైంకి మీరు కూడా లెసన్స్ నేర్చుకొని, ఎంత కోపం ఉన్నా ఆ పర్సన్ కూడా ఏం చేయలేరు. సిచ్యువేషన్స్ అలా క్రియేట్ చేయబడతాయి మీ ఇద్దరి మధ్య. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అంటే అట్లనే ఉంటుంది, చాలా హారిబుల్. ఓకేనా? సో ఈ ఈ ఎనర్జీస్ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఈ స్టేజ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. యూనియన్ అయితే ఖచ్చితంగా దగ్గరలో ఉంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.